నమస్తే. ఎలక్షన్ కమిషన్ ఈసీ ఈరోజు తెలంగాణలో అన్ని పార్టీలు అంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలుపుకొని విపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీ కానీ, తర్వాత బీఆర్ఎస్ కానీ, తర్వాత వామపక్షాలు కానీ, ఇంకా గుర్తింపు పొందిన అన్ని రకాల పార్టీలను ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళతో చర్చించడం జరుగుతుంది. ప్రజెంట్గా ఏంటి ఎజెండా ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేయొద్దండి. దీనికి మీ అభిప్రాయం చెప్పండి. మేము ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో ఈ ఇంప్లిమెంటేషన్ చేసినాము. ఇది ప్రజాస్వామ్యము, ఖచ్చితంగా ఎన్నికలు జరగాల్సిందే. ఏకగ్రీవాలు అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రజలు ఎన్నుకొనబడిన పాలకులే స్థానిక సంస్థల్లో కూడా ఆయా నియోజకవర్గాలను పాలించాలి. ఇది ప్రజాస్వామ్య సిద్ధాంతం. డబ్బు బలం ఉపయోగించో లేదంటే అధికార బలాన్ని ఉపయోగించో ఏకగ్రీవాలు చేసుకోవడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. దీని మీద మీ అభిప్రాయాలు చెప్పండి. మేము ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్లో, తర్వాత మహారాష్ట్రలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేశాము. ఎట్టి పరిస్థితుల్లో మాకైతే ఏకగ్రీవాలు అనేది ఇష్టం లేదు. ఒకవేళ ఎవ్వరూ నామినేషన్ వెయ్యకున్నా నోటాతో ఆ అభ్యర్థి పోటీ పడాలి. నోటా అంటే ఒక సింబల్ ఉంటుంది కదా, ఎవరికి ఇష్టం లేని సింబల్ అది, దానితో పోటీ పడాల్సి ఉంటుంది. ఎన్నిక మాత్రం ఖచ్చితంగా జరగాలి. ఇది ఎలక్షన్ కమిషన్ ఎజెండా. మీ అభిప్రాయాలు తెలపండి. మేమైతే ఏకగ్రీవానికి వ్యతిరేకం. మీరు అంటే చాలా ఊర్లలో మనం చూస్తుంటాం కూడా, అభ్యర్థులకేమో పోటీలో ఉండాలని ఉంటుంది. ముఖ్యంగా యువతకు, ఇటు సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ పోటీలో ఉండి నాయకత్వం వహించి ప్రజలకు సేవ చేయాలని కొంతమందికి ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళతో డబ్బు లేకుంటుంది. కొన్ని గ్రామ పంచాయతీలలో పెద్దలు కలగజేసుకుని ఏంటంటే, గ్రామానికి ఈయన ఇంత ఇస్తాడు, ఇతన్ని ఏకగ్రీవంగా చేద్దాం, ఇతను కొన్ని లక్షల రూపాయలు మనకు ఇచ్చేస్తాడు, అట్లాగే ప్రభుత్వం నుండి కూడా నజరానా వస్తుంది 10 లక్షలు 15 లక్షలు, కాబట్టి మనం ఏకగ్రీవంగా చేద్దాం, ఈ పెద్ద మనిషిని చేద్దాం అని గ్రామాలలో ఇలాంటి తీర్మానాలు జరగడం మనకు సర్వసాధారణం. మనకు అక్కడక్కడ కనపడుతుంటాయి కూడా, అక్కడక్కడ వింటుంటాం కూడా. కానీ ముఖ్యంగా యువతలో, లేకుంటే డబ్బు లేని కొంచెం పేద కుటుంబాలు వాళ్ళు కానీ, పేద కుటుంబాల పుట్టిన యువత కానీ, యువత అంటే అటు ఆడ మగవారు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఎందుకంటే 50% లేడీస్ కూడా రిజర్వేషన్ అయినాయి కాబట్టి వాళ్ళు కూడా దీనిలో చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే, ఈ ఏకగ్రీవాల వల్ల ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. పెద్దవారు గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ఏంటంటే, ఆ గ్రామంలో ఉన్న పెద్దవారు ఏకగ్రీవం చేద్దాం, మనము ఒక అభ్యర్థిని, ఇతను కొంచెం డబ్బున్నవాడు, మన గ్రామానికి ఇంత డబ్బు ఇస్తాడని వాళ్ళ అభిప్రాయం ఉంటుంది. ఇక్కడ యువతలనేమో లేదు ఖచ్చితంగా పోటీలనే ఉండాలి, పోటీ పెట్టుకుంటే మాకే ఓట్లు వేస్తారు, ఎందుకంటే మేము ప్రజలతో ఎప్పుడు మమేకమై ఉంటాము, అతను డబ్బు ఉంది కానీ ప్రజలతో మమేకమై ఉండడు, ప్రజలను పట్టించుకోడు, ఇలాంటివి సర్వసాధారణంగా చూస్తుంటాం. ఇలాంటి విషయాలు ఉంటున్నందుకే ఎలక్షన్ కమిషన్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకూడదు, ఇటు డబ్బు పరంగా కానీ అటు అధికార పరంగా కానీ గురి చేయకూడదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లను ఏకగ్రీవాలుగా చేయకూడదు అనేది సూచించింది ఈ ఎజెండా. మరి ఇప్పుడు అభిప్రాయాలు ఎలా చెప్తారు వీళ్ళు? దీనికి అనుకూలమంటారా? అధికార పార్టీ ఏమో అనుకూలమంటుంది, విపక్ష పార్టీలేమో ఆటోమేటిక్గా వ్యతిరేకిస్తాయి. ఇవి అందరికీ తెలిసిన విషయమే. ఈ ఏకగ్రీవాలు కూడా ఎక్కువ జరగవు. కొన్ని ప్రదేశాలలో అంటే మరీ ప్రతిపక్షం పూర వీక్ ఉండి అక్కడ మొత్తం వన్ సైడ్గా ఉన్న డిస్టిక్లు మాత్రమే అలా జరుగుతాయి. ఉదాహరణ ఖమ్మం, ఇప్పుడు ఖమ్మం పరిస్థితి అట్లే అయ్యేటట్లు కొడుతుంది. అంటే విపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి, మొత్తం వాళ్ళే ఉండరు, అవి ఏకగ్రీవాలు చేయాలని చూస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మా అభ్యర్థులను ఇప్పటికే బెదిరిస్తున్నారు, ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మం జిల్లా అంటే అక్కడ మంత్రులు కూడా ఎక్కువనే ఉన్నారు. దాదాపు 3 క్యాబినెట్ల మంత్రులు ఉన్నారు. ఆ సంగతి తెలిసిందే. ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, తర్వాత బట్టి విక్రమార్క గారు కానీ, తర్వాత ఇంకొక మంత్రి కూడా అక్కడ క్యాబినెట్లో ఉన్నారు. 3 ఉన్నారు కాబట్టి
వీరి స్థాయిలో ఏమన్నా కింది నాయకులు ఇంకోటి ఆ డిస్టిక్లో మొత్తం వన్ సైడ్ వచ్చేసింది. రిజల్ట్ కూడా అధికార పార్టీకి అనుకూలంగానే ఎమ్మెల్యేలు అందరూ గెలవడం జరిగింది. కింది స్థాయిలో కూడా అంటే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు, డబ్బు ఆశ చూపుతున్నారు, ఇలాంటివి చేస్తున్నారు, అంతా ఏకగ్రీవంగా జరిగే అవకాశాలు ఉన్నాయి, ఇది కొంచెం చూడండి అన్నది ఈసీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని బట్టాను అనుకోండి, వేరే దాన్ని బట్టాను అనుకోండి, అసలు ఈసీకి ఏకగ్రీవాలు అనేటివి చేయడం ఇష్టం లేదు. ఖచ్చితంగా పోటీ జరగాల్సిందే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కావాల్సిందే, ప్రజల చేత ఎన్నుకోబడిన అభ్యర్థులు మాత్రమే పరిపాలించాలి అనేది ఈసీ వాదన. మరి దీనికి చూడాలి ఈరోజు ఈ పార్టీలు కూడా ఏం చేస్తాయి, ఏం వాళ్ళ వాదన వినిపిస్తాయి, వాళ్ళ ఎట్టెట్లా వాళ్ళు అనుకూలమా, దీనికి ఈ ఎజెండాకి అనుకూలమా వ్యతిరేకమా అనేది ఈరోజు సాయంకాలం కానీ అర్థమవుతుంది మనకు.